చెల్లిస్తూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. మరి నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో 31 రోజులు కాచి కాపాడి మరి ఫిబ్రవరి మాసం మొదటి రోజు అయిన ఈ రోజున దేవుడు సజీవ లెక్కలో వచ్చినందుకు హృదయపూర్వకంగా మరి ఆయనకు వందనాలు తెలియజేద్దాము, ఆరాధిద్దాము, పాటలు పాడుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవములనైనా జీవాధిపతి, మీ బంగారు పాదములకు నైనా, మీ అపరంజ పాదాలకు తండ్రి వందనాలు ప్రభువా, స్తోత్రాలనైనా. మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రాజా, మా ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్నాం నాయన. సర్వోన్నతుడు నాయన, రాజులకు రాజు నాయన, ప్రభులకు ప్రభుడవు తండ్రి, ఆరాధనకు యోగ్యుడవయ్యా, మస్తులపైన ఆశరుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాల ప్రభువా. మహిమోన్నతుడవు నాయన, నీకు వందనాలు. మహాగణుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అల్ఫా ఓమేగా, మొదటివాడ కడపటివాడ, సర్వయుగాలలో సజీవుడమైన మా తండ్రి, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 24 పెద్దలతో, 4 జీవులతో, కోట్లాదులతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నాము పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా నీకు వందనాలు 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 అయ్యా తండ్రి. నాయన అయ్యా గడిచిన తండ్రి దినములన్నీ కూడా ప్రభువా మీరు ఎక్కడికి దినములను భద్రపరిచారు తండ్రి, నీకు స్తుతులు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. మరి నాయన తండ్రి అవును ప్రభువా 31 రోజులు తండ్రి ముగించుకొని తండ్రి అయ్యా మరి ప్రభువా నాయన ఫిబ్రవరి మాసము మొదటి ప్రభుత్వ దినంలో ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. మా బలము కాదు నాయన, మా శక్తి కాదు తండ్రి, మాకు ఆస్తి కాదు, ఐశ్వర్యము కాదు, ఏది కూడా కాదు కానీ ప్రభువా కేవలము నీ కృప నాయన, నీకు వందనాలు. మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము నీ కృప, నీ ప్రేమ తండ్రి. అందరి బట్టి నీకు స్తుతులు, నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. కంటికి రెప్పలమును కాచి కాపాడేవయ్యా, నీకు వందనాలు తండ్రి. అనేక తండ్రి అపాయాల నుంచి తప్పించావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. శ్రమ నుండి తప్పించావు నాయన, నీకు వందనాలు ప్రభా. ఇరుకుల్లో, ఇబ్బందులు, బాధలు, వేదనలు, శోధనలు ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. మీ కృపనిచ్చారు నాయన, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మా దేవుడవు నాయన, మా ప్రభుడవు తండ్రి, మా విమోచకుడు అయ్యా, నీకు స్తోత్రాలు. మాకు నెమ్మదిని కలగజేయవాడా, నీకు స్తోత్రాలు. మా సరిహద్దులను విశాలపరిచే దేవా, నీకు వందనాలు తండ్రి. మా ఆశ్రయదుర్గమా, నీకు వందనాలు. మా కొండ, మా కోట, మా సమస్తమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నశించిపోతున్న మా జీవితంలో తండ్రి వెతికి రక్షించావు నాయన, నీకు వందనాలు తండ్రి. క్రీస్తు అనే బండి మీద మా అయ్యా మమ్మల్ని స్థిరపరిచావు నాయన, మనం బలపరిచావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ అపారమైన ప్రేమకై, పరిమితి లేని కృపకై వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. దినారాధన అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా మీ యొక్క సన్నిధిని తండ్రి, మీ యొక్క ప్రజెన్స్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా మధ్యలో తండ్రి విరుడుమని దేవా వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో తండ్రి మిమ్మల్ని ఆరాధించలాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. యథార్థ హృదయం మాకు దయచేయండి ప్రభా. దీన మనసు మాకు దయచేయండి తండ్రి. నాయన మీకు ఇష్టమైన ఏమైనా మళ్ళీ ఉంటే దయతో తీసివేయమని అయ్యా వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు 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 తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన, ఆయుష్ను బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నాయన మా దేవుడవు, మాకు చాలా దేవుడవు తండ్రి, మా ప్రభుడవయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన ఆరోగ్యంలో మీరే తోడుగా ఉండండి, కరెక్ట్ వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మీ కృపను మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ప్రభు పాటలు పాడుతున్న చక్కటి స్వరాలు దయచేయమని అయ్యా వేడుకుంటున్నాడు తండ్రి. ఆరాధనలో తోడుగా ఉండమని అయ్యా వేడుకుంటున్నాడు తండ్రి. నాయన ప్రభు బైబిలింగ్లో తోడుగా ఉండండి తండ్రి. సాక్ష్యాలు పంచుకున్న పోతున్నా తోడుగా ఉండమని దేవా వేడుకుంటున్నాడు తండ్రి. వాక్యంలో తోడుగా ఉండమని ప్రభు వేడుకుంటున్నాడు తండ్రి. దీవెనలతో మమ్మల్ని నింపమని అయ్యా వేడుకుంటున్నాడు తండ్రి. మీ కృపను మీ సహాయము ఒక దయచేయమని వేడుకుంటున్నాడు తండ్రి. నీకు వందనాలయ్యా. కూడి వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభు. రానైనా వారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు ప్రభు, నీకు స్తుతులు తండ్రి. ఆరాధన ప్రభు మా పనిలో, మా ప్రయాణంలో, ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉండి నాయన ప్రజల దినాన్ని తండ్రి ఆయన ప్రజల తండ్రిని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని జిల్లాకు అప్పగించుకుంటూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధనామములో ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. మనొకసారి కృతజ్ఞతగా ప్రభు చేసుకుని మంచి బాధను తెలియజేస్తా ఉన్నాను. ఆ పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాము. సుమధుర స్వరముల గానాలతో పాట పాడుకుంటూ
సాంగ్స్ కింద చేయబడింది. ఆవిడ పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని భయపడుతాము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. మానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. ఎడారి త్రోవలో నీ నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నా ఆనందము, నీవే
చిన్న పాట ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణించెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణించెను.
యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను హల్లెలూయా హల్లెలూయా నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ చేద్దాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా అనే పాట పాడుతున్నాము. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు తలంపులు తపనయు అన్నియు
మరొక మాట పాడుకుంటూ ఈ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా
స్థిరపరచువాడు బలపరచువాడు అనే పాట పాడుతున్నారు. స్థిరపరచువాడను బలపరచువాడను పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు పదముత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు పదముత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలెన్నో ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి నా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే
అందరం లేచినబడి చివరి పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. నేను నా ఇంటి వారందరూ మానక స్థితి మన పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుంటాము. అందరం లేచిపోతాము. నేను ఇల్లు నైంటివా అందరూ మానక స్తుతించెదము. నేను ఇల్లు నైంటివా అందరూ మానక స్తుతించెదము. నీ కృపా
నా తోడువై స్తోత్రం నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరుణాపద కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం, చేతులు పైకి దేవుడికి చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి యోగల ప్రభు కరుణాపద కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. పైకి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అవునయ్యా నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపమని నన్ను కాచి, మెచ్చెదరక మోసావు. స్తోత్రం. నీ కను పాపమని నన్ను కాచి, మెచ్చెదరక మోసావు. స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వందనాలు. కను పాపం కాచితివి. స్తోత్రం, ఆ దేవానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవుడు అయిన నీకు వందనాలు. కౌగిలిలో మనల్ని కాపాడే దేవా, దాచితివి. మనల్ని కాపాడే దేవా, నీకు మరొకసారి స్తోత్రం, స్తోత్రం, అయ్యా స్తోత్రం. వేలకు వందనాలు తండ్రి. కను అయ్యా పాపం కాచితివి. స్తోత్రం, భద్రపరచాలి ప్రభు. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా వందనాలు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా మీకు వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభు. మన మధ్యలో అందరూ ముందుకొచ్చి మరి కలిసి మనం కూడా దేవుని ఆరాధించుకుందాం. గొప్ప బ్రదర్ ముందుకు వస్తారు, దేవుని ఆరాధిస్తారు. అందరం మనం కలిసి ఆ దేవుని ఆరాధించుకుందాం. మరి జనవరి మాసం అంతా కూడా కాచి కాపాడి దేవుడికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాం. ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆరాధించి మనం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రము స్తోత్రము, స్తోత్రం. మహాపరిశుద్ధుడా మీకే వేలాది స్తోత్రాలు 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 తండ్రి. అవును. రాజులకు రాజా, ప్రభులకు ప్రభావం మీకే వేలాది స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో మీరు చేసిన మేలు బట్టి మీకే వేలాది స్తోత్రములైనా నిత్యము దేవదూతుల మధ్య కొని ఆడబడుచున్న దేవా మీకే స్తోత్రాలు 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 నాయన. ప్రతి ఒక్క దేవా మీకే స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా మీకు రాజులకు రాజా మీకే స్తుతులు స్తోత్రము నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం మార్పు స్తుతించబడుచున్నాడు. మీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. అవునయ్యా. మహాగరుడా మీకే స్తోత్రాలు తండ్రి.
దేవా మా జీవితాల్లో చేసిన మేలు బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు స్తోత్రం అయ్యా మీకు దినదినాలు స్తుతి స్తోత్రాలు తండ్రి మాకు ఇచ్చిన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మాకు కలిగిన సమస్తమును బట్టి వేలాది కృతజ్ఞతలు స్తోత్రం ఆరాధనకి యోగ్యుడా మీకు వందనాలు ప్రభువా స్తోత్రాలు దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు తండ్రి. దేవా మీకు నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు దేవా ప్రభువా. మీకు వేలాది తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా దేవా నీకు స్తోత్రమైన పాటల ద్వారా నీ నామమును తెలుసుకున్నారు దేవా అవును మీకు ప్రభువా. స్తుతులు స్తోత్రాలు అవునయ్యా. రక్షణ కాలమంతా మీకు కావుదల భద్రపరచబట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి మహాగరుడా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే వందనాలు ప్రభువా. స్తోత్రాలు నాయనా అవును తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే వందనాలయ్యా. స్తోత్రాలు మా జీవితాల్లో మీరు చేసిన మేలు అవును. బట్టి మీకే వందనాలు ప్రభువా. స్తోత్రము నాయనా. వందనాలయ్యా. కలిగిన మంచి ఆరోగ్యం బట్టి మీకే స్తుతులు అవును స్తోత్రాలు తండ్రి దేవా దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు అయినా మాకు ఇచ్చిన సమస్తం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు అయినా ఈ భూమిని ఆకాశంను కేవలం నీ యొక్క నోటి మాటలను కలుగజేసిన వాడా మీకు స్తుతులు స్తోత్రాలు అయినా సూర్య చంద్రులను కలుగజేసిన వాడా మీకు స్తుతులు స్తోత్రాలు అయినా మానవులకు కావాల్సిన సమస్తము సిద్ధి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు మీరు చేసిన మేలు బట్టి మీకే వేలాది స్తుతి స్తోత్రములు స్తోత్రాలు వచ్చిన బిడ్డను ఆశ్రయించిన విధానం నుండి మీకే స్తోత్రాలు ఇప్పుడు జరిగిన ప్రతి ఒక్క విషయంలో మీరు కాపాడాల్సిన విధానం బట్టి మీకే స్తోత్రాలు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా జరిగిన విషయాలు ప్రతి అన్నింటిలో మీకు కాపుదలు వచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రాలు దేవాలయం పొద్దున సమయంలో మీ దాసులు మీరు మాతో మాట్లాడారు ప్రతి ఒక్క విషయంలో మీ కాపుదలు వచ్చింది ఆయన ప్రతి ఒక్క విషయంలో మీ సహాయం ఒక దయచేయండి స్తోత్రాలు ఆయన దేవ చిన్న స్తుతి ఆరాధనను యేసయ్య నామములో సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపక కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవంగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదములకు తండ్రి వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మహాగరుడా, సర్వతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకు వందనాలు నాయన, అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. దినాన్ని బట్టి నాయన, సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభువా పనికొచ్చే పాత్రలుగా మీరు చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ కృపను బట్టి నాయన,
తండ్రి నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మేము ఆరోగ్యంతో ఉన్నామంటే, బలము కలిగి ఉన్నామంటే, శక్తి కలిగి ఉన్నామంటే తండ్రి కేవలము నీ కృప తండ్రి, నీకు వందనాలు నాయన. కేవలము నీ ప్రేమ తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా దేవుడవు నాయన, మా ప్రభుడవు తండ్రి, మా విమోచకుడవయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మరుది అంతరంగంలో ఎదిగిన దేవుడవు నాయన, మా అక్కలు మా అవసరాలు ఎదిగిన దేవుడవు తండ్రి. మమ్మల్ని పరిశోధించువాడా, పరీక్షించువాడా, సరిచేయువాడా, సరైన మార్గంలో నడిపించే మా దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభువా. నశించిపోతున్న తండ్రి మా జీవితంలో ప్రభువా వెతికి రక్షించావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. మా పాదములు బండ మీద నిలిపావు నాయన, మా అడుగులు స్థిరపరిచావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సొత్తుగా ప్రభువా, నీ ప్రజలుగా నాయన, నిజంగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా పేరు పెట్టి పిలిచినందుకు నాయన, నీకు స్తోత్రం 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 అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నాయన చిన్న బిడ్డలను బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. కాపాడుతూ పోషిస్తూ మీరు ఎక్కడి కింద నాయన వారిని భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు అయ్యా. నాయన యవనస్తులను బట్టి నీకు వందనాలు తండ్రి. యవన స్వామిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. యవన ప్రాయంలో ప్రభు ఎక్కడ కూడా ఆయన తొట్టిని పోకుండా మీరు ఎక్కడి కింద భద్రపరుస్తున్నందుకు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యంతో ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నాయన, నీ వాక్యంతో మమ్మల్ని సరి చేస్తున్నందుకు దేవా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన భార్య భర్తలు బట్టి నీకు వందనాలు ప్రభువా. శాంతిని సమాధానాన్ని నెమ్మది మీరు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వృద్ధులను బట్టి నీకు వందనాలు ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన, వారికి ఇచ్చిన బలమును బట్టి తండ్రి, వారికి శక్తిని బట్టి నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి చేసిన ప్రతి మేలకై తండ్రి అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తా ఉన్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా దేవా నీకు వందనాలు. మా రాజా నీకు స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజా నీకు వందనాలు. ప్రభులకు ప్రభుడా నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు తండ్రి. అవును ప్రభు జనవరి మాసం అంతా కూడా తండ్రి కాచి కాపాడావు నాయన, నీకు వందనాలు తండ్రి. పనిలో తోడుగా ఉన్నావు ప్రభువా, ప్రయాణంలో తోడుగా ఉన్నావు తండ్రి. ఎక్కడ ఎలాంటి అపాయము కాకుండా నాయన విద్యుత్తులు కావాలిగా ఉంచినందుకు నీకు స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు తండ్రి. మా దేవా నీకు వందనాలు. మా రాజా మా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన తండ్రి అమూల్యమైన రక్షణ వస్త్రాలకై నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రజలుగా నీ జనాంగముగా అయ్యా తండ్రి పరిశుద్ధాత్మతో నాయన ముద్ర వేసిన దేవా నీకు స్తోత్రం 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 నాయన. ఏమిచ్చి మీరు ఒకరు మేము తీర్చుకోలేము తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. విరిగి నలిగిన హృదయముతో నాయన స్తుతి ఆరాధన చేస్తా ఉన్నాం ప్రభువా. నాయన తండ్రి నీకు వందనాలు. అయ్యా ఈ యొక్క ఆరాధన తండ్రి మీరు ఒక స్వీకరించలాగున తండ్రి సహాయం దయచేయండి ప్రభువా. వీడి ఆరాధనకి అడ్డంకు కలిగి ఉండే తండ్రి దయతో తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మరొకసారి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలమును బట్టి నాయన మీరు చేసిన ప్రతి మేలకై ప్రభువా, ప్రతి ఒక్కరి పట్ల చేసిన ప్రతి ఒక్క మేలకై తండ్రి మహిమ ఘనత ప్రభువా మీ నామానికి చెల్లిస్తూ దాన్ని తగ్గించి విధమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఈ బంగారు పవిత్రంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగు గాక. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి వందనాలు. కొన్ని సమయాల్లో ప్రభు యేసు క్రీస్తు మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మనం బైబిల్ చేసుకుందాము. రమ్య అక్క ముందుకు వస్తుంది. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. దయచేసి మరొకసారి లేచి నిలబడతాము. లేచి నిలబడి మనము వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 7వ వచనం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి.
యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని అందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా కూర్చుంటాం. మరి ఈ సమయంలో సాక్ష్యముల సమయము. మరి ఎవరైనా సాక్ష్యాలు పంచుకునే ఆశ కలిగి ఉంటే ముందుకు వచ్చి యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాము. దేవుని నామమున వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి వచ్చిన అందరికీ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన సంవత్సరం జనవరి 1కి ఇక్కడికి వచ్చిన. దేవుడి చిత్తము ఈ సంవత్సరం అంతా, పోయిన సంవత్సరం అంతా దేవుడు కాసు కాపాడాడు. ఈ సంవత్సరంలో జనవరి పట్టకానికి నాకు బాగా నీరసము బలహీనత ఉంటుంది. నా కొరకు ప్రార్థన చేయండి, నీ కొరకు ప్రార్థన చేస్తా. ఎందుకో మరి జ్వరము ఉంటున్నట్టుంటుంది, బాగా బయటకైతే రావట్లేదు, నీరసంగా ఉంటుంది. నా పేరు సువార్త. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకు మేము కూడా ప్రార్థన చేయాల్సిన ప్రవర్తన మనం చేస్తూ ఉన్నాము. మరొక సాక్ష్యం ఇద్దాము. దేవనామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన అన్నయ్యకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన నెలంతా కూడా దేవుడు తన అమూల్యమైన రక్తచాటును కాచి కాపాడి మరొక నెలలో ప్రవేశపెట్టినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి పోయిన వారం నేను చర్చ్కి రాలేదన్నమాట. చెప్పాను కదా కాన్ఫరెన్స్ ఉంది, వెళ్తున్నాను అని చెప్పేసి. బంజారా హిల్స్లో అనమాట. 3 హాల్స్ పక్కనే ఉంటాయి. కొమరం భీము ఆదివాసీ భవనం, బాబు జగజీవన్ భవనం, ఇంకోటి ఏదో ఉంది. 3 పక్కన. మీలో ఎవరికైనా తెలిసి ఉండొచ్చు. బంజారా హిల్స్లో ఉంది. అవి తెలంగాణ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. అయితే మీటింగ్ ఫస్ట్ డే అంతా బాగానే జరిగింది. కొంచెం ఆర్డర్లు అది బుక్ అయినాయి అనమాట. సెకండ్ డే వచ్చేసరికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటిది అని అంటే, మామూలుగా డాక్టర్స్ అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. స్టాల్ ఇచ్చిపెట్టి మేము బయటికి వెళ్ళకూడదు. ఒక డాక్టర్ వస్తుందన్నమాట బేగంపేట నుంచి. నేను వచ్చాను. అందులో రిజిస్ట్రేషన్ ఉంటేనే, బ్యాడ్జ్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు, లేకపోతే పంపరా అనమాట. సరేనని చెప్పేసి మా స్టాల్లో ఉన్న సార్కి, కంపెనీ ఆయనకి నేను చెప్పేసి వెళ్ళాను అనమాట. డాక్టర్స్ వస్తున్నారు, నేను రిసీవ్, ఆమె ఇద్దరు వస్తున్నారని చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ రాలేదని ఫస్ట్ ఆమె వచ్చింది, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. అయితే నేను 2 బ్యాచ్లు తీసుకొని వెళ్ళాను అనమాట. ఈలోపు మెయిన్ హాల్లో నుంచి పక్క హాల్లోకి బయట నుంచి ఎంట్రీ అనమాట. ఇక్కడ ఎవరైతే కంపెనీ సార్ ఉన్నారో ఆయనకైతే చెప్పెళ్ళాను, కానీ మా సార్కి చెప్పలేదు నేను అక్కడ బయటికి వెళ్తున్నట్టు. అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్కి బ్యాడ్జ్ ఇచ్చాను, వేసుకొని లోపలికి ఎంట్రీ అవ్వమని. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, అక్కడ ఫోన్ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. మా కంపెనీలో ఒక అబ్బాయి చేసి బయటికి వెళ్ళాడు. ఆ అబ్బాయి అక్కడ కనిపించాడు. నేను ఫోన్ ఇచ్చి కొంచెం ఫోటోలు తీయని అడిగాను అనమాట. ఏది ఒక పెద్ద బ్యానర్ కట్టి ఉంటుంది అంట, తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి. ఆ ఫోటోలు తీస్తున్నప్పుడు మా సార్ నన్ను చూశాడంట. నాకు తెలియదు, నేను ఆయన చూడలేదు.
తర్వాత ఫోటోలు తీపించుకొని నేను కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చేసాను. మా స్టాల్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. చేసి నువ్వు స్టాల్ విడిచిపెట్టి బయటికి ఎందుకు వచ్చావు, నేను నీకు శాలరీ అందుకే పే చేస్తున్నానా, ఎందుకు ఆ అబ్బాయితో నువ్వు ఫోటోలు తీపించుకుంటున్నావు, కంపెనీ వదిలిపెట్టి పోయాడు కదా, అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడాను. ఎందుకు నువ్వు ఫోన్ ఇచ్చి మరి నీకు ఫోటోలు తీపించుకున్నావు, నేను వచ్చి నీతో మాట్లాడతా, నీ సంగతి చెప్తాను అని చెప్పి అంటున్నాడు అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. అరే ఒక 10 నిమిషాల కోసమని బయటకు వెళ్ళాను, అనవసరంగా డాక్టర్ని కలిసి వచ్చేసిన అయిపోయేదే, ఆమె తర్వాత స్టాల్లోకి రమ్మని చెప్పాను అనమాట. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, 1 గంట సేపు అయితే దేవుడు నా పక్కన ఉండి యుద్ధం చేశాడు, పాజీ వాడాడు అనమాట. ఆ డాక్టర్ వచ్చింది స్టాల్లోకి, వచ్చి కూర్చుంది. నేను చెప్పాను, మేడం మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను కదా, మా సార్ ఇట్లా అంటున్నారంటే, అయ్యో మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు, నేను మాట్లాడతాను కదా అని వచ్చి 1 గంటన్నర ఆమె స్టాల్ విడిచిపెట్టి వెళ్ళకుండా స్టాల్లోనే కూర్చుంది. మీ సార్ రాని, నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను, నువ్వు నన్ను తీసుకోవడానికే కదా వచ్చింది, దాంట్లో ఏముంది, ఫోటోలు తీసుకుంటే తప్పేముంది, ఎక్స్ ఎంప్లాయీ వెళ్ళిపోయాడు చేసి, ఫోటోలు తీసుకుంటే తప్పేముంది అని చెప్పి అని వచ్చిన తర్వాత సార్తో మాట్లాడింది. నేను పిలిస్తేనే వచ్చింది, సార్ నాకు ఈ బ్యాడ్జ్ ఇచ్చింది చూడండి అని చెప్పి చూపెట్టింది అన్నమాట, మాట్లాడింది. ఈ అమ్మాయి చాలా మంచిది, నాకు అన్ని కంప్లీట్ క్లినికల్ సెటప్ ఇచ్చాలి, మొత్తం అంతా డెంటల్ చైరు, మెటీరియల్స్ అవి అన్నీ ఇచ్చాను అనమాట. అన్నీ చెప్పింది ఆమె. నిజంగా అసలు ఇంకా నేను కళ్ళ ముందు చూస్తున్నాను దేవుడు మాట్లాడటం, ఆయనకి చెప్పటం అంతా. అది మొదలుకొని ఇప్పుడు దాకా ఇంకా సింగిల్ మాట అలా వారం రోజులు సరిత మేడం అంటూనే ఉన్నారనమాట. కళ్ళతో నేను చూసాను దేవుడు యుద్ధం చేయటం, పద్యం ఆడటం. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అనమాట. అదే రీతిగా నిన్న సాయంత్రం మా చిన్నక్క ఫోన్ చేసింది, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ కాళ్ళకి చేతులకి బాడీ అంతా కూడా మళ్ళీ రెడ్ డాట్స్ వచ్చినాయి అంట, ప్లేట్లెట్ కౌంట్ తక్కువైపోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఫోన్ చేసింది. చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ 4వ అది రావడం. ఒకసారి నేను చెప్పాను, ఇక్కడ రా మరి చూపిస్తాను, ఇప్పుడు 4 సార్లు ఇట్లా అయింది కదా, ఎందుకు ప్రతిసారి ఇట్లా వస్తుందో తెలియట్లేదు కదా అని చెప్పి అంటే, ఈసారి తగ్గకపోతే వస్తానని చెప్పింది అనమాట. మరి ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, మా అమ్మ రేపు ఊరికి వస్తుంది ఇక్కడికి. మా నాన్నే మా బాబాయ్ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి, అంటే అక్కడ అక్క ఏంటంటే మరి హెల్త్ బాగాలేదు కదా, నాన్న అక్కడ ఉంటే మళ్ళీ ఇద్దరికి ఇబ్బంది అయింది అని చెప్పేసి నాన్న మా బాబాయ్ దగ్గర వెళ్తున్నాడు ఇంకో ప్లేస్కి. కాకపోతే ఏంటంటే మొన్న 5 రోజులు మంగళగిరిలో భవ్య హాస్పిటల్ అని ఒకటి ఉంది, అక్కడ చూపెట్టుకున్నాడు అనమాట. నెమ్ము, దగ్గు, జలుబు కంటిన్యూగా ఉంది, అని కూతురాట్లేదని చెప్పాను కదా, ఎవ్రీ టైం సాక్షన్లో చెప్తానే ఉంటానుగా, అది తక్కువైపోయింది అనమాట ఈసారి. కాకపోతే కాళ్ళు మొహము బాగా ఉబ్బుతున్నాయి అంట. మళ్ళీ అది చూపించుకోవడానికి మళ్ళీ విజయవాడ ఎన్ఆర్ఐ పోవాలని చెప్తున్నాడు. అంటే కంటిన్యూగా హాస్పిటల్ దిగుతూనే ఉన్నాడు, ఈ హాస్పిటల్ హాస్పిటల్. సరే నీకు ఏజ్ అయిపోయింది, మరి ఆర్గాన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లం అయినాయి, ఎఫెక్ట్ అయినాయి, పని చేయవు అని చెప్పి నాకు వినిపించుకోవట్లేదు, కొంచెం ఆయన విషయంలో ప్రేయర్ చేయండి. ఎంతైనా డబ్బులు పెట్టి చూపిస్తున్నాను కానీ మరి వయసు సహకరించాలి, మనిషి బాడీ సరిగా ఉంటేనే కదా మనం ఎంత పెట్టి చూపెట్టి ఇదయ్యేది. కానీ ఆయన వినిపించుకోవట్లేదు, మన ఎంత చెప్పినా. ఇప్పుడు అంటే 70+ అన్నమాట, ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ ఒకటి డ్యామేజ్ అయినాయి. హార్ట్ పేషెంట్, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. దానివల్ల బాడీ అంతా స్వెల్లింగ్ వస్తుంది, కళ్ళు సరిగా కనిపిస్తలేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే డాక్టర్ ట్రావెల్ చేయొద్దంటే కూడా మా ఊరు నుంచి విజయవాడకి 2 గంటల ప్రయాణం అన్నమాట. మళ్ళీ ఈ వారంలో అక్కడ ప్రయాణం చేసి చూపించుకుంటానని చెప్తున్నాడు. డాక్టర్ ఏమో అసలు ప్రయాణం చేయొద్దని చెప్పి చెప్తున్నాడు. కొంచెం ఆ విషయంలో ప్రేయర్ చేయండి. ఇంకా నా గురించి మరి నేను చేస్తున్న ఉద్యోగ విషయం గురించి కానీ, రాకపోకల విషయంలో కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, మీరు అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ప్రేయర్ చేయండి మా కుటుంబం గురించి. థ్యాంక్ యూ. సమయం ఇచ్చినందుకు ప్రభునామానికి నమ్మకములు కాక మరి 2 సాక్ష్యాలను దేవుడు దీవించి మరి కావాల్సిన అక్కర్ల అవసరాలు దేవుడు తీర్చలాగా పంచుకున్నాక మరొక సాక్ష్యం ఇద్దాము. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి అన్నట్టు పాపం చాలా గారాబంగా పెరిగింది. చాలా అంటే చాలా మంచి అమ్మాయి. వాళ్ళు 3 ఆడపిల్లలు, వాళ్ళదే మాది ఒకే ఊరు. నిజంగానే అందరం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏంటంటే, నేను ఒక లోన్ పెట్టుకున్నాను పిల్లల చదివేయడానికి. అది 12 లక్షలు అయింది. చాలా ఖర్చు అయింది మా పిల్లల చదివేయడానికి. తీరా డబ్బు అయిపోయింది మన లాస్ట్ మంత్ కట్టడానికి. 2 లక్షలు కావాలి. పాపను పెద్ద కాలేజీలో చదివిస్తుంది. ఎగ్జామ్స్ రాసే టయానికి అందరూ రాస్తున్నారు, నా కూతురు అట్లా ఉంచుకున్నాను.
నించొని ఫోన్ చేసింది. నన్ను రానివ్వట్లేదమ్మా లోపలికి. నువ్వు వెళ్ళమ్మా, నేను సార్తో మాట్లాడతానంటే లేదమ్మా నన్ను రానివ్వట్లేదు. ఎక్కడ శంకరపల్లి దాటిన తర్వాత కాలేజీ, బీబీఐ కాలేజ్ అని కొంతమందికి తెలిసే ఉంటుంది ఇక్కడ. అంత దూరం అక్కడ వచ్చింది ఆమెకు సీటు. ఇక నేను వెళ్ళి సార్తో కలిసాను. లేదంటే లేదమ్మా, దేవుడా ఎట్లా మా బిడ్డని ఒక్కసారి గట్టెక్కించండి, ఎంత బిడ్డ చదివించే కదా నన్ను, ఈ ఒక్కసారికి చూడండి అని మాట్లాడి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే చాలామంది ఉన్నారు, 100,000 మంది ఉన్నారు. అంతమందిని అడుగుతుంటే నన్ను ఎవరు కూడా లెక్క చేయట్లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏడుపు వస్తుంది. చాలా డబ్బు కట్టాను, ఇంకా 2 లక్షలు కడితే కానీ ఈ సంవత్సరం అయిపోదు అని ఏం చేయాలో తెలియక మా సార్కి ఫోన్ చేశాను. సార్ ఇట్లా అంటున్నారని. వాళ్ళ ఇంట్లో నేను పని చేయబట్టి 6 నెలలు 7 నెలలు. సరే నువ్వైతే వెళ్ళమ్మా, నా నెంబర్ ఇవ్వ, అక్కడికి వెళ్ళాను. వెళ్ళి నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇస్తే తను ఫోన్ చేశాడు, మీరు ఆ అమ్మాయిని అయితే ఎగ్జామ్స్ రాయనివ్వండి, వాళ్ళు మంచి కుటుంబం, వాళ్ళ అమ్మ బాగా కష్టపడిపోయి నేను వేస్తాను ఫోన్లో, ఇప్పుడే పే చేస్తానని నుంచోని పే చేశాడు 2 లక్షలు. ఎవరు అతను నాకు తెలియదు, వాళ్ళు బ్రాహ్మణ్స్, మన క్రిస్టియన్స్. ఏదో మంచితనం మీద 2 లక్షలు వేసాడు. వేసిన తర్వాత నేను చెప్పాను, ఇదే అవకాశం ఎవరికి వచ్చినా దేవుడు చాలా మేలు చేశాడు నాకు. అంతే, వాళ్ళకు కూడా అట్లానే చేయాలి. నేను పోయిన వారమే చెప్దామనుకునేది, నేను రాలేదు. మా నోరు వెళ్ళిపోయాను, నేను వేరే పని. అక్కడికి వెళ్ళగానే నా బంగారం 10 తులాలు బ్యాంకులో పెట్టేశాను. అది వేలంపాట వేస్తున్నారు కూడా. అయితే నేను దొంగగా వెళ్ళిపోయి మేనేజర్ని కలిశాను. లేదు నేను డబ్బు తెచ్చుకున్నాను, నాకు కావాలని. చాలా వేడ్చాను. నా భర్త బాగా తాగుతాడు, పట్టించుకోడు. ఎందుకంటే అందరికీ ఉంటాయి సమస్యలు, అది చెప్పుకుంటేనే కొద్దిగా బాగా తీరుతుంది. సరే నేను అక్కడికి వెళ్ళే తర్వాత వాళ్ళు గేట్ వేసేస్తే నేను వెళ్ళిపోయాను. అయినా తీయండి, ఎవరో రానివ్వరు. అందులో ఒక ఆమె నాకు చుట్టాలు. నేను ఆమెను అడిగాను, నా ఒక్కసారి రానివ్వను అంటే రానివ్వను. ఆమె మాట్లాడి పంపించింది. డబ్బులు కట్టేసిన తర్వాత కూడా వేలం పాట వేస్తే ప్రార్థన చేసుకొని ముందడుగు వేసాను. నా కొడుకు అన్నాడు, ఏం కాదమ్మా ఏడవలేదు, మనం ఇన్ని డబ్బులు తెచ్చుకున్నాం కదా వస్తుందని. అంటే లేదు నాన్న, నాకేంటో భయం పెట్టుకుంది. నేను చాలా కష్టపడి కొనుక్కున్నా ఆ బంగారం, చాలా అంటే చాలా. నేను 20 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి కూడబెట్టుకున్నాను పిల్లల చదువులు దేనికైనా. ఎందుకంటే నాకు ఎప్పుడూ లేడు సపోర్ట్. మేము మా అమ్మకి 10 మంది, నాకు ఒక అక్క, 2 అన్నలు, 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, నేను. మా కుటుంబం అంత పెద్దది, అందరూ జాబులు చేస్తారు, ఎవ్వరు కూడా సహాయం చేయలేదు. కాకపోతే అమ్మ, పెద్ద అన్నయ్య, అక్క బాగా సపోర్ట్ ఉంటారు. నా భర్త తరపున లేదు, నాకు ఎవ్వరూ చేయలేదు. కానీ నేను పనిచేసేవాళ్ళు మాత్రం ఇప్పటికైనా సరే ఏది కావాలన్నా ఇస్తారు, ఏది అడిగినా ఇస్తారు. అది ఆ సపోర్ట్తోనే నా పిల్లల్ని ఎంత బట్టి చదివిస్తున్నాను. ఇంకా పై చదువులు చదవాలి అందులో, కానీ నాకు స్తోమత లేదు. ఇప్పటికే 15-16 లక్షలు పెట్టాను. అందుకని ఉద్యోగం రావాలి, బలంగా ప్రార్థన అందరూ చేయండి. అందరూ కీర్తన, ఆకాష్ మా పిల్లల పేరు, వాళ్ళు కూడా చర్చికి రావాలని కోరుకుంటున్నాను. వెళ్తున్నారు కానీ ఆ టొప్పలు ఈ టొప్పలు ఎందుకు, అందరూ ఇక్కడికే రావాలి. నేను వచ్చినప్పుడు అనుకున్నా, ఇంత చిన్న చర్చి ఎట్లా రావాలి నేను అనుకున్నా వచ్చిన ఫస్ట్ రోజు. కానీ మీ వాక్యం విన్న తర్వాత మా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తున్నాను, బాక్సులు ఇట్లా దద్దరెళ్ళిపోతున్నాయి అని చెప్తే మీరు కూడా రండి. నేనే చర్చి దేవుణ్ణి నమ్మలా, నేను నిజంగా నమ్మలా. ఎందుకంటే నాకు చాలా కష్టాలు పడ్డాను. చాలా అంటే చాలా. ఒక్కొక్క రోజు అన్నం కూడా తినేదాన్ని కాదు, ఇక్కడికి వచ్చి ఎవరో పెడితే తినేదాన్ని, అది పిల్లలకు వండి పెట్టేదాన్ని. చాలామంది వేళం చేశారు తెలుసా, అప్పుల పాలైపోతున్నాం, ఎందుకు చదువుతున్నాం, మీరు ఎక్కడ కష్టం అంటే దేవుడు ఉంటాడు అని దేవుడి మీద భారం వేసుకుని ముందుకు నడిచాను. కానీ నాకు చాలా ధైర్యం ఉంది. ఏంటంటే నా పిల్లలు చదువుకోవాలి, పెద్దగా కావాలి, నాకులాగా ఉండకూడదు. నాకైతే ఒక అక్షరం రాదు, తెలివి ఉంది. ఎందుకంటే తెలివి కూడా ఉండాలి కదా. మొన్నటిదాకా ఏం లేదు. నా పిల్లలు ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, మంచి జాబ్ కావాలి. అందరూ వెక్కిరిచ్చిన వాళ్ళు అందరూ నన్ను వేలు పెట్టి చూపిస్తున్నారు. అంత పెద్ద కుటుంబంలో పెరిగి బాగా వచ్చాను. నేను చాలా కష్టాలు అనుభవించాను. అందుకని నా బిడ్డకి, నా కొడుక్కి మారాలి, చర్చికి రావాలి. ఒక తల్లిగా నేను పడ్డే బాధ తెలియాలి వాళ్ళకి. అందుకు ప్రార్థన మీరు అందరూ చేయాలి. కీర్తన, నా పేరు కుమార్. ప్రార్థన చేయాలి. మా ఆయన పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు.
20 ఏళ్ళు అవుతుంది అతను వెళ్ళిపోయి. నేను అయినా అతనిని ఏ రోజు ఒక్క రూపాయి అడగలేదు. తాగుతాడు, ఇల్లు అమ్ముకున్నాడు, పొలం అమ్ముకున్నాడు, స్థలం అమ్ముకున్నాడు, అన్నీ అమ్ముకున్నాడు. కానీ తను కూడా మారి ఇప్పుడు బిడ్డలకి కావాలి తండ్రి సపోర్ట్ రావాలి. అది నా ప్రార్థన. మీరందరూ కూడా దయచేసి ప్రార్థనలో పెట్టండి. మా కుటుంబం బాగుండాలి, మీరు కూడా బాగుండాలి, మీ సమస్యలన్నీ తీరాలి, సంతోషం ఉండాలి. ఆ అమ్మాయి అన్నట్టు చాలా గారభాగం జరిగింది పాపం. ఎందుకంటే నేను చూసా తను నాకంటే పెద్దదా చిన్నదా నాకైతే తెలియదు. చాలా అంటే చాలా. వాళ్ళ నాన్న చాలా మంచోడు. మాకు చిన్నప్పుడు బాగా హెల్ప్ చేసేవాడు మీ నాన్న. మేము 10 మంది పిల్లలమని, ఎందుకంటే నాకు తెలుసు. అందుకని నేను మీ అందరినీ కూడా దయచేసి 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఒక తల్లిగా రిక్వెస్ట్. అందరికీ వందనాలు, దేవుడికి కూడా వందనాలు. మరి అమ్మగారి కొరకు నిజంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని నిజంగా చదువు అనేది చాలా అవసరం. మీరు మొన్న చూసారో లేదా, రీసెంట్గా ఒక 14 years అబ్బాయి మోడీని ప్రశ్నించాడు. యూట్యూబ్లో ఇప్పటికీ ఉంది. చాలామంది జనాలు ఎడిపోతూ ఉన్నారంటే ఏమాత్రం చదువుకోకుండా జ్ఞానం సంపాదించుకోకుండా వ్యర్థమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ బాలుడు చదువుకొని ఇది చేయడం కరెక్టేనా అని ప్రశ్నించినప్పుడు ఆయన ఆ బాలుడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. గ్రంథాలు చూపించి మరి చూపిస్తున్నాడు ఆయన. ఆ బాలు 14 years అబ్బాయి అనమాట. మీరు అర్థం అంటున్నారు, దానికి ముఖం అంటున్నారు, దీనికి ముఖం అంటున్నారు. దేశం ఎడిపోతూ ఉంది. జ్ఞానాన్ని మనిషి సంపాదించుకోలేకపోతూ ఉన్నాడు, గుడ్డివాడిగా బ్రతుకుతూ ఉన్నాడు అనేసి ప్రశ్నించడం వల్ల ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఒకసారి ఇంటికి వెళ్ళి చూడాలన్నమాట. ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం మనిషికి. ఎడ్యుకేషన్ అనేది మనిషికి, విద్య అనేది చాలా మంచిదన్నమాట. ఈ డబ్బు ఉంటే నేను నుంచి అది ఏం చేసుకుపోతారు, దొంగలించబడుతుంది. కానీ విద్య అనేది మాత్రము, జ్ఞానం మాత్రము ఎవరు కూడా ఎత్తుకొని పోలేరు అన్నమాట. అది నేను ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అప్పుడు కంపల్సరీ పిల్లలు ఏంటి అంటే కనీసం డిగ్రీ అన్న, గ్రాడ్యుయేషన్ వరకు కంపల్సరీ చదివించాలి వాళ్ళు. మన రెస్పాన్సిబుల్ అది. దేవుడు ఒక సాక్షిగా దీపించి ఆశీర్వదించాక మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, ముందుకు వస్తారు. మొదటిగా ఆకాశం ముందుకు వస్తారు. త్వరగా టైం అవుతుంది. అందరూ కలుగుతున్నది ప్రార్థన చేసుకున్నాం. పేరు పలుకు తండ్రి ఆకాశానికి సింహాసనం భూమి బాధపడిన చేసిన 30 సార్ నిజంగా కాపాడందులో సార్ మంచి ఆరోగ్యం చేసినందులో చిన్ని ప్రార్థన వేసే నామంలో అడిగిన తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను సందేశం లుదియా. ఒకరోజు పౌలు మాసిదోనియాకి సువార్త చెప్పడానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ప్రజలందరికీ సువార్త చెప్పినప్పుడు అక్కడ లుదియా కూడా ఉంటుంది. లుదియా పౌలు మాటలు విని బ్యాప్టిజం పొందుతుంది. అంటేనే తన ఇంటి వారందరూ కూడా బ్యాప్టిజం పొందుతారు. ఒకరోజు లుదియా పౌలుని తన ఇంటికి రమ్మంటుంది భోజనం చేయడానికి. అప్పుడు పౌలు లుదియా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. దాని తర్వాత మరుసటి రోజు పౌలు లుదియా వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వస్తాడు. అక్కడికి పౌలు వచ్చినని తెలుసుకున్న ప్రజలు పౌలు దగ్గరికి వచ్చి పౌలు చెప్పే మాటలను అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు. దీని యొక్క రెఫరెన్స్ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమపడక తండ్రి ఆకాశం దయచేసి వినవాళ్ళు శ్రద్ధలో ఉండడానికి కూడా సహాయం దయచేయండి సార్. ఈ కొద్ది చిన్న ప్రార్థన తండ్రి చదువుకునే సందేశం అక్కుల్లా అయితే అక్కుల్లా ప్రిస్కిల్లా పేరుకు అర్థం. ప్రిస్కిల్లా అంటే రోమా రాజ్యంలో యువరాణిలు పెట్టుకునే పేరు. ఈ అక్కుల్లా పేరు అయితే
వీళ్ళు రోమా రాజ్యంలో జీవించేవారు. అయితే రోమా చక్రవర్తి ఏమన్నాడంటే ఇక్కడ యూదులు ఎవరు కూడా ఉండొద్దని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ జీవిస్తూ దేరాలు కుట్టుకుంటూ ఉండేవారు. అయితే పౌలు అనేక ప్రాంతాలకు సువార్త చెప్తూ వీళ్ళ దగ్గరికి కూడా పౌలు వచ్చి వీళ్ళతో పని చేసేవాడు. పౌలు కూడా దేరాలు ఉండేవాడు. అయితే పౌలు ప్రజలకు సువార్త బోధిస్తే వీళ్ళు విని పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి సువార్త బోధిస్తారు. వీళ్ళింటిని సంఘంగా వీళ్ళు మార్చుకున్నారు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడ కూడా పౌలుకి సహకరిస్తూ సువార్తని చెప్పేవారు. అయితే నీరో రాజు పరిపాలించే కాలంలో వీళ్ళు సువార్తను బోధిస్తున్నప్పుడు నీరో రాజు వీళ్ళిద్దరిని పట్టుకొని చెరసాలలో వేసి చంపేపిస్తారు. ఈ విధంగా వీళ్ళు దేవుని యందు సాక్షులుగా అవుతారు. దీని రెఫరెన్స్ అపొస్తల కార్యములు 18వ అధ్యాయంలో ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభునామానికి మేము కలుగును గాక. ఆన్ చేసి ఆఫ్ చేయి.